హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? ఎలా ప్రిపేర్ అవుతున్నారు? హోప్ మీరంతా బాగా ప్రిపేర్ అవుతున్నారని అనుకుంటున్నాను. ఆల్రెడీ మీరు తమ్నెయిల్లో చూసే ఉంటారు. మనకి CBTలో 120/120 తెచ్చుకోవడం చాలా సులభం అనేసి నేనైతే చెప్పాను. సో ఎలా తెచ్చుకోవాలి, ఏంటి, దానికి ఏదైనా ప్రాసెస్ అయితే ఉందా, ఎలా ఆలోచించాలి, ఏ సబ్జెక్ట్ నుంచి చదవాలి, ఏ టాపిక్స్ అనేవి ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలి అని అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. మనకి 2018-19 కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే దగ్గరగా మనకి నార్త్ ఇండియన్స్కి 120 దగ్గర దాకా అయితే వెళ్ళిందండి. మనకి సౌత్ ఇండియన్స్కి 80 లోపే జాబ్ అయితే వచ్చిందనమాట. సో అలా ఎందుకు వచ్చింది, వాళ్ళకంత ఎక్కువ కట్ ఆఫ్ ఎందుకు వెళ్ళింది అంటే వాళ్ళ ప్రిపేర్ అయ్యే విధానం అనేది చాలా వేరుగా అయితే ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ వాళ్ళు ఇంటర్మీడియట్ నుంచి కోచింగ్ అనేది స్టార్ట్ చేస్తుంటారు ఎవరైతే కాంపిటేటివ్ ఫీల్డ్లోకి రావాలి అనుకుంటారో. సో మన సౌత్ ఇండియన్స్ కూడా ప్రిపేర్ అవుతారు, కానీ వాళ్ళైతే ఎంజాయ్మెంట్ కోసం అయితే ఎక్కువ టైం అయితే కేటాయిస్తూ ఉంటారనమాట. డిగ్రీ అయిపోయాకో, ఎడ్యుకేషన్ అయిపోయాకో సౌత్ ఇండియన్స్ అయితే మనకి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశారు. నార్త్ ఇండియన్స్ అయితే అలా కాదనమాట. సో అందుకని వాళ్ళు కాంపిటేటివ్ ఫీల్డ్ వచ్చేటప్పటికి వాళ్ళకి చాలా ఈజీ అయితే అయిపోతుంది. సో మనకి ఫస్ట్ ఏంటంటే RPF SI కానిస్టేబుల్కి సంబంధించి CBT టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారనమాట. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. ఈ టెస్ట్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకైతే మనకి PET PMTకి పిలుస్తారు. దెన్ మెడికల్, దెన్ పోస్టింగ్, ట్రైనింగ్ అనమాట. ఇక్కడ ఏంటి అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఒకసారి చూడండి. 90 minutes ఉంటాయి, 120 questions. అండ్ ఇంకా ప్రతి ఒక్క క్వశ్చన్కి ఒక మార్క్ అయితే ఇస్తారు. 3 తప్పు కనుక పెడితే ఒక రైట్ ఆన్సర్ అనేది తీసేస్తారనమాట. మల్టిపుల్ షిఫ్ట్స్లో అయితే జరుగుతుంది. అండ్ UR, EWS ఇంకా OBC సంబంధించి వీళ్ళకైతే 35% మనకి రావాల్సి అయితే ఉంటుందన్నమాట CBTలో. అండ్ SC STకి సంబంధించి మనకి 30% అయితే రావాలి. ఇది జస్ట్ మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే కట్ ఆఫ్ మళ్ళీ వేరే ఉంటుంది. సో ఇంత తక్కువ మార్క్స్ వస్తే జాబ్ అయితే రాదు కదా. సో కట్ ఆఫ్ మార్క్స్ అయితే వేరుగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ అయితే తెలుసుకుందాం. ఏం సిలబస్ ఉంటుంది? అర్థమెటిక్ వచ్చేసరికి 35 questions అండ్ 35 మార్క్స్ అయితే ఉంటాయి. రీజనింగ్ 35 questions 35 మార్క్స్. జనరల్ అవేర్నెస్ 50 questions 50 మార్క్స్ అయితే ఉంటాయి. సో ఎగ్జామ్ అనేది మల్టిపుల్ చాయిస్తో అయితే జరుగుతుంది. మన ఎదురుగా అయితే ఆన్సర్స్ అనేవి ఉంటాయి, మనం ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవడమే అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమెటిక్ చూసుకున్నట్లయితే బేసిక్ మనకి మ్యాథ్స్ అయితే ఉంటుందన్నమాట. దాంట్లో నెంబర్ సిస్టమ్, హోల్ నెంబర్స్, డెసిమల్ అండ్ ఫ్రాక్షన్స్, రిలేషన్షిప్ బిట్వీన్ నెంబర్స్, ఫండమెంటల్ అర్థమెటిక్ ఆపరేషన్, పర్సంటేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, యావరేజెస్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, యూజ్ ఆఫ్ టేబుల్ అండ్ గ్రాఫ్స్, మెన్సురేషన్, టైమ్ అండ్ డిస్టెన్స్ అనమాట. ఇదన్నమాట సిలబస్. ఈ సిలబస్ అనేవి తెలుసుకోకుండా ఏది పడితే అది చేసేసి టైం మొత్తం వేస్ట్ చేసుకునే కంటే ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ని రిఫర్ చేసుకొని మ్యాక్సిమం క్వశ్చన్స్ ఎక్కడి నుంచి పడుతున్నాయి ఏంటి అనేది తెలుసుకొని సిలబస్ మొత్తాన్ని ఒక చోట రాసుకొని టాపిక్ వైజ్గా ప్రిపేర్ అవుతూ దానికి సంబంధించిన వర్క్ షీట్స్ కానీ లేకపోతే క్వశ్చన్స్ కానీ ప్రిపేర్ అవుతూ సబ్జెక్ట్ అనేది తెలుసుకొని చదవండి. ఎందుకు రాదండి జాబ్ చెప్పండి? ఇదే తెలివిగా ఆలోచించి ప్రిపేర్ అవ్వడం అంటే ఇదే. సిలబస్ అనేది ఫస్ట్ అవగాహన అయితే చేసుకోండి. ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చేయండి. సో మ్యాక్సిమం సిలబస్ అయితే మీకు ఇక్కడైతే కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఎవరైతే కానిస్టేబుల్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే ఈ టాపిక్స్కి సంబంధించి బేసిక్ లెవెల్లో క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. లైక్ చూడగానే ఆన్సర్ పెట్టేయచ్చు అనమాట. డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇంకా ఈజీ అయిపోతుంది. అండ్ ఎవరైతే SI అండ్ కానిస్టేబుల్కి సంబంధించి ప్రిపేర్ అవుతూ ఉన్నారో SIకి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళకి ఇంకొంచెం డెప్త్గా అడుగుతారు అనమాట. కానిస్టేబుల్తో పోలిస్తే కొంచెం డెప్త్గా వెళ్ళి అడుగుతాడే కానీ అంత డెప్త్గా అయితే వెళ్ళి అడగడు. సో మీరు పెట్టగలిగిన విధంగా అయితే ఉంటాయన్నమాట. దీనికోసం మనకి యూట్యూబ్ ఛానల్స్ ట్రిక్స్ కోసం ప్రిపేర్ అవ్వండి. మంచి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాంట్లో నుంచి మనకి టాపిక్స్ అనేవి రాసుకుంటూ ట్రిక్స్ తెలుసుకుంటూ ప్రిపేర్ అయితే చాలా ఈజీ అయిపోతుంది అనమాట. విత్ ఇన్ టైంలోనే మీరు సిలబస్ అనేది కంప్లీట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి 35 questions 35 మార్క్స్. దీంట్లో ఏముంటాయి సబ్జెక్ట్స్ మనకి? అనాలజీస్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, స్పేషియల్ విజువలైజేషన్, స్పేషియల్ ఓరియంటేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనాలిసిస్, జడ్జ్మెంట్, డెసిషన్ మేకింగ్, విజువల్ మెమొరీ అండ్ డిస్క్రిమినేటింగ్ అబ్జర్వేషన్, రిలేషన్షిప్ కాన్సెప్ట్స్. సో ఈ విధంగా అనమాట. జస్ట్ మనకేంటంటే మన మెమొరీ ఎలా ఉంది, అసలు వీళ్ళకి బేసిక్ నాలెడ్జ్ అన్నా ఉందా లేదా, ఇవన్నీ కూడా కళ్ళతో చూసి పెట్టేయండి. ఒక పెన్ను పేపర్ యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా పెట్టే క్వశ్చన్స్ అనమాట. ఎప్పుడైతే మీరు నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ సెట్స్ అయితే ప్రిపేర్ అవుతారో అప్పుడైతే మీకు ఇది ఈజీగా అయితే ఉంటుందన్నమాట. చూసారు కదా ఇక్కడ
అర్థమెటిక్ రీజనింగ్ అని, వెర్బల్ ఫిగర్ క్లాసిఫికేషన్స్, అర్థమెటిక్ నంబర్ సిరీస్, నాన్ వెర్బల్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్స్, సిలాజిస్టిక్ రీజనింగ్, ఇవన్నమాట. ఇవన్నీ చూడటానికి పేర్లు ఈ విధంగా ఉన్నాయని, కానీ ఒకసారి మీకు సబ్జెక్ట్లోకి వెళ్ళి టాపిక్ వైజ్గా ప్రిపేర్ అవుతున్నట్లయితే చాలా ఈజీ అయిపోతుంటాయి అనమాట. లైక్ చూడగానే ఆన్సర్ పెట్టేయచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ అనమాట. ఇది అందరికీ కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. ఎక్కడి నుంచి ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది తెలియదు. ఇవన్నీ కూడా బేసిక్ క్వశ్చన్స్ వస్తాయి అంటే కొన్నిసార్లు వస్తాయి, కొన్నిసార్లు రావన్నమాట. అది ఒక పేపర్ టఫ్నెస్ని బట్టి అయితే ఉంటుంది. సో దీంట్లో సంబంధించి మనకి హిస్టరీ, జాగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చరు, ఎకనామిక్స్, పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషను, స్పోర్ట్స్, ఇంకా జనరల్ సైన్స్, ఈ విధంగా అయితే క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా కానిస్టేబుల్కి సంబంధించి బేసిక్ లెవెల్లో అయితే లైక్ పైన అయితే అడుగుతాడు, కానీ ఎస్ఐకి సంబంధించి మాత్రం కొంచెం ఇన్డెప్త్గా అయితే వెళ్ళి ఇండైరెక్ట్ క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో మెయిన్ టాపిక్స్ అయితే ఇవన్నమాట. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఆర్ట్ అండ్ కల్చరు, ఇండియన్ కాన్స్టిట్యూషను, స్పోర్ట్స్ అనేది రైల్వేలో మనకి మేజర్ రోల్ అయితే ప్లే చేస్తుంది. లైక్ స్పోర్ట్స్కి సంబంధించి డిఫరెంట్ క్వశ్చన్స్ అంటే స్పోర్ట్స్కి సంబంధించిన వర్డ్స్ కానీ, ఇంకా ట్రోఫీస్ కానీ, వెన్యూస్ కానీ, అంటే ఎక్కడ జరుగుతున్నాయి ఏంటి అని కానీ, ఈ విధంగా అయితే సమ్మిట్స్ కానీ, ఈ విధంగా స్పోర్ట్స్కి సంబంధించి వస్తూ ఉంటాయి అన్నమాట. డెఫినెట్గా అయితే 3 to 4 క్వశ్చన్స్ అయితే మనకి స్పోర్ట్స్ నుంచి అడుగుతారు, స్పోర్ట్స్ రిలేటెడ్ పర్సన్స్, ఈ విధంగా అనమాట. సో ఎవరైతే సిబిటీలో క్వాలిఫై అవుతారో వాళ్ళకి సంబంధించి పీఈటీ, పిఎంటీకి అయితే పిలుస్తారనమాట. వీటన్నిటికి సంబంధించి మనం ప్రీవియస్ ఇయర్స్ పేపర్ అయితే డెఫినెట్గా తెలుసుకోండి. సిబిటీలో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి సంబంధించి 1/10 రేషియోలో అయితే, అంటే ఒక పోస్ట్కి సంబంధించి 10 మందిని మనకి ఫిజికల్ టెస్ట్ కోసం పిలుస్తారనమాట. నోటిఫికేషన్లో మనకి ఇంకొక విషయం కూడా అయితే మెన్షన్ చేశారు. ఏంటి అంటే ఎవరైతే ఫస్ట్ పిలుస్తారు కదా 1/10, ఆ తర్వాత సెకండ్ లిస్ట్ కూడా తీస్తామని అయితే అన్నారు. సెకండ్ లిస్ట్లో కూడా 1/10 మనకి పీఈటీ, పిఎంటీ కోసం పిలుస్తామని అయితే చెప్పారనమాట. అంటే ఫస్ట్ ఎవరైతే క్వాలిఫై కాలేకపోయారో వాళ్ళకి సెకండ్ అవకాశం కూడా ఇస్తామని అనేసి అన్నారు. అంటే ఇచ్చిన వాళ్ళకి కాదు, వేరే వాళ్ళకి 1/10 రేషియోలో నెక్స్ట్ ఎవరైతే లీడ్లో ఉన్నారో వాళ్ళని అయితే పిలుస్తామని అయితే చెప్పారు. సో ఇదండి విషయం. ఎవరైతే ఫిజికల్గా ఫిట్గా ఉన్నారో వాళ్ళైతే మీరు ప్రీవియస్ ఇయర్స్ ఒక పేపర్ ఎలా ఉందో మిగతా అన్ని పేపర్స్ కూడా అలాగే ఉన్నాయన్నమాట. ఆ ట్రిక్ అయితే తెలుసుకొని చదువుకోండి. సో బుక్స్ అయితే సిలబస్ అయితే కంప్లీట్ చేశాం కదా, తర్వాత ఏంటి, బుక్స్ ఏం తీసుకోవాలి, ఏం చదవాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది చాలామందికి అయితే డౌట్ ఉంటుంది. బెస్ట్ బుక్స్ ఏంటి అక్క అని చాలామంది అయితే అడుగుతున్నారు. ఎన్ని బుక్స్ ఉన్నా సరే మీరైతే బుక్ చూసి అయితే మనకి అదురుపోవద్దండి. ఎందుకంటే దాంట్లో మనం చదివేది మనకు అవసరమైన టాపిక్స్ అండ్ మనం ప్రిపేర్ అయితే మనకు అవసరమైన టాపిక్స్ అనమాట. సిలబస్ తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అంటే మనకి సాల్వ్డ్ పేపర్స్ అయితే తీసుకోండి ప్రీవియస్ ఇయర్స్వి. నాకైతే నేను అయితే కిరణ్ పబ్లికేషన్స్ అయితే ఫాలో అవుతున్నాను. ఇవి ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి. అండ్ తెలుగు మీడియంకి సంబంధించి మీరు విజేత కాంపిటీషన్స్ అయితే తీసుకోండి. అండ్ ఇది వచ్చేసరికి ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ అనమాట. 2018-19 ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అనమాట. మొత్తం 23 సెట్స్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఇది ప్రాక్టీస్ బుక్ అనమాట. ఇది ప్రీవియస్ ఇయర్స్ మొత్తం చేసిన తర్వాత ప్రాక్టీస్ బుక్ అయితే ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కానిస్టేబుల్ది ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అనమాట. ఇది ప్రిపేర్ అయిన తర్వాత మీరు ప్రాక్టీస్ బుక్ అయితే తీసుకోండి కానిస్టేబుల్కి సంబంధించి. ఇవన్నీ కూడా నాకు ఆన్లైన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నాను. వీటి యొక్క లింక్స్ అండ్ వీటి గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా నేను చాలా వీడియోస్లో అయితే చెప్పాను. వీటి వల్ల ఏంటి అంటే మనకి సిలబస్ పైన ఒక అవగాహన అయితే వస్తుంది, ఎక్కడి నుంచి క్వశ్చన్స్ ఎక్కువగా పడుతున్నాయి అండ్ పేపర్ యొక్క టఫ్నెస్ లెవెల్ ఎలా ఉంది, నెక్స్ట్ లెవెల్ ఎలా ఉండబోతుంది అనేది మనకి ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ నుంచి మాత్రమే తెలుస్తుంది అనమాట. అండ్ తర్వాత ఈ బుక్స్ ప్రిపేర్ అయిన తర్వాత మీరు కొంచెం ఎక్స్ట్రా టాపిక్స్ని అయితే చదువుకోవాల్సిన అవసరం ఉంది ఇన్డెప్త్గా. అవి ఏంటి అంటే మనకి బెస్ట్ బుక్స్ గురించి వీడియోస్ అయితే చేశాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా దాంట్లో చాలా వీడియోస్ అయితే చేశాను. అవన్నీ అయితే చూడండి, మీకు ఒక క్లారిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ నేను పర్సనల్గా సబ్జెక్ట్ కోసం ప్రిపేర్ అవుతున్న బుక్స్ అయితే ఏంటి అంటే ఇవన్నమాట. మనకి లూస్ ఎంటో జనరల్ నాలెడ్జ్ అనమాట. దీంట్లో మ్యాక్సిమం టాపిక్స్ అయితే కవర్ అయిపోయాయి. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఆర్ట్ అండ్ కల్చర్ మొత్తం అంతా కూడా కవర్ అయిపోయాయి. సో నేనైతే జిఎస్కి సంబంధించి జిఎస్ సంబంధించి ఈ బుక్ అయితే ప్రిఫర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ అనమాట. ఈ బుక్ చూడండి ఎంతలా ఉందో. సో ఈ బుక్ చూసి అయితే మీరైతే భయపడొద్దు. దీంట్లో మనకి మన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మనం ప్రిపేర్ అయితే అవుతామన్నమాట. అండ్ నేనైతే అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి సంబంధించి వీళ్ళది ఇదేమో ఆర్ఎస్ అగర్వాల్ అనమాట. మనకి వెర్బల్ నాన్ వెర్బల్ రీజనింగ్కి సంబంధించి అండ్ అర్థమెటిక్కి సంబంధించి కూడా అదే ప్రిపేర్ అవ్వండి. నేనైతే మా వారు కోచింగ్ తీసుకున్న బుక్ అయితే ప్రిపేర్ అవుతున్నాను అర్థమెటిక్ కోసం. అదైతే నాకు సరిపోతుంది.
సో ఎవరికైతే బుక్ లేదో ఆర్ఎస్ అగర్వాల్ రీజనింగ్ అండ్ అర్థమెటిక్ 2 ఈ బుక్స్ అయితే తీసుకోండి, ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి. అండ్ తెలుగు మీడియం వాళ్ళకి సంబంధించి ఈ బుక్ అనమాట విజేత కాంపిటీషన్స్. దీంట్లో మనకి ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఉంటాయి అండ్ ఇంకా టాపిక్ వైజ్గా ఉండే సబ్జెక్ట్ వైజ్గా ఉండే బుక్స్ కూడా మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఇది 2016 ఎడిషన్ సంబంధించి నా ఫ్రెండ్ని అడిగి అయితే తీసుకున్నాను. దీంట్లో మొత్తం కానిస్టేబుల్ వరకు అయితే ఈ బుక్ అయితే సరిపోతుందండి. సిలబస్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్, అర్థమెటిక్, రీజనింగ్ వాటి యొక్క బిట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇలాంటి బుక్లోనే ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇది సబ్జెక్ట్ బుక్ అనమాట, ఆర్పిఎఫ్ సంబంధించి. కానీ నెక్స్ట్ వచ్చి ఆర్ఆర్బి, టెక్నీషియన్, రైల్వేస్, ఇంకా ఎన్టీపీసీ, గ్రూప్ డి వాటికైతే ఈ బుక్ ఒక్కటే అయితే సరిపోతుంది మనకి. బేసిక్ లెవెల్ బుక్ అనమాట. 10th క్లాస్ లెవెల్ ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో వాటన్నిటికీ బుక్ అయితే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది విజేత కాంపిటీషన్స్ది. డెఫినెట్గా తెలుగు మీడియం వాళ్ళు ఈ బుక్కే ప్రిఫర్ చేయండి, సరిపోతుంది. అసలు ఒక బేసిక్ ఐడియా అనేది లేకుండా ఏం ప్రిపేర్ అవ్వాలో అర్థం కాని వాళ్ళకి డెఫినెట్గా ఈ బుక్స్ అయితే ఉపయోగపడతాయి అన్నమాట. సో వీడియో నచ్చినైతే ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.